అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఎన్నికల టైంలో. అదే ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి ఎవరైతే ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారో వారికి పెన్షన్ పెంచి అందించేందుకు అది సిద్ధమవుతుందండి. అయితే రూ. 2,000 తీసుకుంటున్న వారికి రూ. 4,000, రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో వారికి 4,016 వరకు, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3 తీసుకుంటున్న వారికి 6,016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. దీనికి సంబంధించి గాను ముందుగానే మనకు దరఖాస్తులు కూడా రావడం అనేది జరిగిందనమాట. దాదాపుగా 8,00,000 మంది వరకు కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకైతే అప్లై చేసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ 8,00,000 మంది పైగా ఈ యొక్క నిధులు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందనమాట. అయితే మనకి ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయవలసి ఉండగా మనకి జనవరి తేదీన ఆ టైంలో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులన్నీ కూడా చేశారు కదండీ! అలాగే మనకి చూసుకున్నట్లయితే మనకి ఇందిరమ్మ ఇల్లు కూడా, అలాగే మనకి ఆత్మీయ భరోసా సంబంధించి గాను, అలాగే కొన్ని కార్యక్రమాలు అయితే అంటే కొన్ని పథకాలకు సంబంధించి గాను అమలు చేయడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మనకేంటంటే ఈ యొక్క మే చివరి వారం నాటికైతే నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. రైతు భరోసా పథకం సంబంధించి కూడా ఎవరికైతే జమ కాలేదో వారి యొక్క నిధులు కూడా జమ చేయబోతుందండి. వారితో పాటుగానే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, అలాగే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా సర్దుబాటు అయిన తర్వాత మనకు అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ యొక్క ఆసరా జీవిత పెన్షన్ సంబంధించి గాను వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా అప్డేట్ చేస్తాను. ధన్యవాదములు. జై హింద్.